బరాబర్ ఇదే దినం అంటే బేస్తారం నాడు సమ్మక్క మేడారం గద్దెల మీదికి రాబోతుంది. చిలకల గుట్టల ఆదివాసులు పూజలు చేసి కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని డప్పు సప్పుల నడుమ తీసుకొస్తుంటే భక్తులు పబ్బతి పడతారు. అప్పుడు బగ్గ మందుంటారని కొందరు ముందే పోయి మొక్కులప్ప చెప్తాండ్రు. కార్లు బస్సులు డీసీఎంలే కాదు, ఇగో గివ్వి కూడా తయారున్నాయి. మళ్ళా అమ్మక్క సార్లమ్మ చరిత్ర చూస్తే కాలి బాట నుంచి కార్ల వరకు వచ్చింది, ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది. హౌ మరి మంచిగా గాలి మోటార్ ఎక్కి పోవచ్చు మేడారం. హన్మకొండలు ఎక్కితే అంతా చూసుకుంటా గద్దెల దగ్గర దిగుతాం. ఆడికెళ్లి దోలుకపోయి స్పెషల్ దర్శనం చేపిస్తారు. తల్లులను తుర్తిగా గొలుసుకున్నాక మళ్ళా హెలికాప్టర్ ఎక్కితే హన్మకొండల దించుతది. ఆన్లైన్ లా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. రాను పోను ఒక్కలకు 31,000, ఇంటోళ్ళు నలుగురు పోతే 1,24,000 అవుతాయి. లేదు మేము మేడారంలోనే తిరుగుతామంటే ఒక్క టికెట్ 4,800. ఎక్కి కూకుంటే మేడారం మీద 2-3 రౌండ్లు చక్కర్లు కొడుతుంది. జాతర ఒడిసేదానిక గాలి మోటార్లు నడుస్తూనే ఉంటాయి. మొగుల మీదకెళ్ళి చూస్తే మస్తు సంబరం అనిపిస్తదుల్లా. ట్రాఫిక్ తిప్పలు ఉండొద్దు, గంటలక మనం ప్రయాణం వద్దు, జప్పున పోయి రావాలి అనుకునేటోళ్ళు చూడుర్రి మరి. కాకుంటే జరంత పిరం. మా చిన్నతనంలో మా ఊరు నుంచి మేము మేడారం 3 రోజులు కాలు నడకన నడుచుకుంటా పోయేది. ఎక్కడ వాగుంటే అక్కడ వాగి తిని వండుకొని మళ్ళీ నడిచి మళ్ళీ పోయి 3 రోజులకు ఆడ చేరుకునేది. ఇక ఇటు చూడుర్రి, కామ్రేడ్ నారాయణ సారే మేడారం వచ్చి బంగారం జోకిచ్చిండు తల్లులకు. అటెనక కోడెగిరేసిండు. గద్దెల కాడికొచ్చి కొబ్బరికాయ కొట్టి అందరు దండం పెడితే సారు లాల్ సలం అన్నట్టుగా పిడికిలెత్తిండు. పూజారులు మర్యాదలు చేసి కమ్యూనిస్టు లీడర్ చేతిలో ప్రసాదం కవర్ పెట్టిండ్రు. ఇది ఆదిలాబాద్ జిల్లాల నాగోబ జాతర. ఇయాల దర్బార్ కార్యానికి మంత్రి సురేఖ మేడం వస్తే గిరిజనులు అలా తిప్పలు చెప్పుకున్నారు. అన్ని తీరుస్తామని మాటిచ్చిండ్రు సర్కారోళ్ళు.